హాయ్ ఫ్రెండ్స్, చాలా తర్వాత అయితే మనం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. దీన్ని అయితే మనం చూపుడు పందానికి వేసామండి. ఏ టైంలో వేసాం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా దీనికి ఉపయోగపడే నక్షత్రాలు ముసుక్కైతే చూసుకోవాల్సిన నక్షత్రాలు చెప్తున్నానండి. చూపుడికి అనేది మనం ఎంచుకుంటాం కాబట్టి అది మన చేతిలో పని. ఛానల్ తర్వాత ఒక వీడియో చేస్తున్నానండి. అది చిన్న కోడి పెద్ద కోడి అని చూడమాకండి. మనం చెప్పే రంగు మీకు ఎంతగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా గమనించండి. ముందుగా రంగు విషయానికి వస్తే మన కోడి మీద ఎన్ని రంగులు ఉన్నాయనేది మనం గమనించాలండి. అది కాకి పోటాడుద్దా, నెమలికి పోటాడుద్దా, కోడికి పోటాడిద్దా అనేది. ముందుగా కక్కిరి దేనికి పోటాడిద్ది అంటే, కక్కిరిలో సింపుల్గా చెప్పేది గౌడు ఉంటుందని అందరికీ తెలుసు. అంటే ఇది నక్షత్రంలో గౌడున్న టైంలో మనం ఉపయోగించుకుంటే షూర్ షాట్ రంగు. ఇప్పుడు ముందుగా దీనిపైన ఎన్ని రంగులు ఉన్నాయి ఫస్ట్గా చూసుకుంటే దాని బాడీ అంతా మీకు కనిపించేది ఏంటంటే నెమలి పశువు అనేది కనపడుతుందండి. అలాగే కోడి చూపు అనేది రెక్కల్లో కనపడుతుంది. అలాగే వీడియోలో మళ్ళీ చూపిస్తాను చూడండి, చెంపల కాడ తెలుపు ఉంది. అంటే దీన్ని రెక్కల మీద తెలుపు లేకపోయినా చెంపల కాడ ఉన్న తెలుపుని కూడా మనం కోడి కింద లెక్కేసుకోవాలండి. అంటే ఇది నెమలి కింద కట్టచ్చు, కాకి కింద కట్టచ్చు, కోడి చూపు కింద కూడా మనం కట్టచ్చు. ముందుగా దీనికి ఉపయోగపడే నక్షత్రాలు వచ్చేసి అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో మీరు అందరూ చూసే ఉంటారు, గౌడు అనేది ప్రాధాన్యత బాగా పనిచేస్తుంది అశ్విని నక్షత్రంలో. ఇంకా అశ్విని నక్షత్రంలో ఉపయోగపడే నక్షత్రాలు నెమలి ఒకటి, కాకి ఒకటి. దీనిపైన ఏ రంగులు ఉన్నాయి అనుకుంటే వీడియోలో మీకు వచ్చేసి నెమలి పశ్చిమే కనపడుతుందండి, కానీ దీని మీద డాగ పశ్చిమ కూడా ఉంది. ఇలాంటి కక్కిరిని మనం డాగ పశ్చిమ ఉన్నప్పుడు మరి అశ్విని నక్షత్రంలో డాగ మరణం ఉంది కదా అనుకుంటే దీన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలంటే మనం మన వంతుల్లో పెట్టే టైంలో డాగ మరణం ఉన్నప్పుడు ఈ చూపుడికి వేసుకోవాలి దీన్ని తీసుకెళ్ళి డాగల మీద. అలా కాదు అనుకున్నప్పుడు దీనికి మనం ఉపయోగించుకునే నక్షత్రాలు ఏంటంటే ముందుగా అశ్విని నక్షత్రం ఒకటి ఉపయోగిస్తామండి. తర్వాత చూపుడికైతే రోహిణి నక్షత్రం ఒకటి ఉపయోగిస్తామండి. తర్వాత దీనికి ఉపయోగపడే నక్షత్రాలు పునర్వసు, ఆ నక్షత్రం ఒకటి ఉపయోగపడుద్దండి. తర్వాత మకా నక్షత్రం ఒకటి ఉపయోగపడుద్దండి. మకా నక్షత్రాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే దీన్ని ఎర్ర నెమలి కింద లెక్కేసుకుని మన దాంట్లో డాగ పశువు ఉంది, కోడి ఉంది, కాకి పశువు ఉంది, అలాగే గౌడు ఉంది. ఈ ఎర్ర పశువుని ఉపయోగించుకునేటట్టయితే మనం దీంట్లో బాగా ఉపయోగపడేది వన్ సైడ్ రంగుగా శుక్లపక్షం శనివారం 2వ జాము చూసుకుంటే కోడికి, డాక్కి, నెమిలికి ఉందండి. ఈ టైంలో మనం ఉపయోగించుకుంటే ఈ కోడిని అనేది చాలా సింపుల్గా పందెం తీయచ్చు. ఆ టైంలో వచ్చే రంగులకి మ్యాక్సిమం ఏ రంగులు వస్తాయంటే కోడి చూపు గల కాకి నెమలి ఒకటి వచ్చే అవకాశం ఉంటుందండి. మనం పెట్టుకునే టైంలో గౌడు చూపు ఉంది కాబట్టి ఆ కోడి చూపు గల కాకి నెమలికి ఎర్రనెమిలి, కోడి చూపు గల ఎర్రనెమిలికి గౌడు చూపు అనేది చాలా అరుదుగా అనేది ఉంటుందండి. దానివల్ల మనమే పిచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనమే గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఎర్రనెమిలికి చాలా శాతం గౌడు చూపు అనేది ఉండదండి. వీటికి ఉపయోగపడే అదే టైంలో ఇంకో రకం ఏవైనా రావచ్చా అనుకుంటే కోడి చూపు గల నెమలి డాగ రావచ్చండి. నెమలి డాగకి గౌడు చూపు ఉండే అవకాశం ఉంటుందండి, అవకాశం లేకుండా ఉండదు. అది కూడా మనకు వస్తే దెబ్బ పందిలాగానే ఉంటుంది. ఇలా కాకుండా బహుళ పక్షంలో ఇదే కక్కిరికి పైన నెమలి పశువుని లేకుండా ఉంటే శుక్రవారం 5వ జాము, అంటే అది లాస్ట్ జాము అండి. కాకి, పింగళి, కోడి ఈ 3 కావాలండి. ఇట్లా చూసుకుంటే ఈ బహుళపక్షంలో శుక్రవారం 5వ జాము పనికి వస్తుందండి. ఇంకా మనం ఈ కక్కిరిని అంటే ఈ గౌడు చూపు గల నెమలి కక్కిరిని ఏ టైంలో వాడుకోవాలి అంటే శుక్లపక్షంలోనే బాగా ఉపయోగపడుతుందండి. శుక్లపక్షంలో దీనికి ఉపయోగపడే టైం వచ్చేసి ఆదివారం 4వ జాము, మంగళవారం 4వ జాము, సోమవారం 5వ జాము, బుధవారం 5వ జాము, గురువారం 5వ జాము, శుక్రవారం 1వ జాము, శనివారం 2వ జాము. ఇలా ఈ టైంలో ఉపయోగపడుతుంది. మీరు బాగా గమనించుకుంటూ ఉంటే శుక్లపక్షంలో 1వ జాములో దీనికి శుక్లపక్షం శుక్రవారం 1వ జాములో దీన్ని కోడి చూపు గల ఎర్రనెమిలి వంతులో పెడుతున్నామండి. అలా ఎర్రనెమిలి వంతులో పెడితే
అటు పక్కన ఎర్రనెమిలికి గౌడు చూపు అనేది చాలా తక్కువ శాతం అవకాశం ఉంటుందండి. మనం పెట్టే నక్షత్రంలో కాకిలకి ఉంది, డాగలకి ఉంటుంది, నెమలికి ఉంటుంది. నేను చెప్పిన ప్రతి నక్షత్రాలన్నింటిలోనూ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలుస్తుంది. వీటిలన్నిటిని చూసుకుని పెడితే మనం గెలవటానికి చాలా వరకు అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.